ఆన్లైన్ బెట్టింగ్ లు యువకుల ఉసిరు తీస్తున్నాయి. బెట్టింగ్ వలలో చిక్కి ప్రాణాలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధాన్యం అమ్మగా వచ్చిన ₹1,50,000 బెట్టింగ్ వేశాడు భానుప్రకాష్. బెట్టింగ్ లో పెట్టిన ₹1,50,000 నష్టపోగా మరింత ఆర్థిక భారం యువకుడిపై పడింది. ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన భానుప్రకాష్ ఈ నెల 13న పురుగుల మందు తాగి హాస్పిటల్ పాలయ్యాడు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు భానుప్రకాష్. ఆన్లైన్ బెట్టింగ్ మాయాజాలంలో పడి యువకులు ఎంతో మంది తమ ఉసురు తీసుకుంటున్నారు. బెట్టింగ్ వలలో చిక్కి ప్రాణాలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో జరిగింది ఘటన. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భానుప్రకాష్ గా తెలుస్తోంది. ధాన్యం అమ్మగా వచ్చిన ₹1,50,000 బెట్టింగ్ చేశాడు భానుప్రకాష్. బెట్టింగ్ లో పెట్టిన ₹1,50,000 నష్టపోగా మరింత ఆర్థిక భారం అతనిపై పడింది. ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన భానుప్రకాష్ ఈ నెల 13న పురుగుల మందు తాగి హాస్పిటల్ పాలయ్యాడు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు భానుప్రకాష్.